వెల్కమ్ టు ఆర్వై టీవీ. నేను మీ సుమలత. సైబర్ నేరగాళ్లతో జనపత్రం. సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా జనాలను మోసం చేస్తున్నారు. ఉచితంగా నగదు వస్తుందని ఎరవేసి కుచ్చుటోపి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో అమాయకుల నుంచి నగదు దోచుకుంటున్నారు. ప్రతిసారి తమ పంతా మార్చుకుని ఎదుటి వారిని బురిడి కొట్టించి నగదు దోచుకోవడంలో సైబర్ నేరగాళ్లు ఆరుతేరుతున్నారు. ప్రస్తుతం మనమెంత జాగ్రత్తగా ఉన్నామని భావించినా ఒక్కోసారి సైబర్ నేరగాళ్ల వలలో పడుతూ ఉంటాం. అంతలా మాయ చేసి మన వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం గ్రహించి దర్జాగా మోసం చేస్తున్నారు. ఇందుకోసం సరికొత్త సాఫ్ట్వేర్ను సైతం ప్రవేశపెట్టి మరీ దోపిడీకి ఎగబడుతున్నారు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం ఇలా ఏదైనా ఆన్లైన్లో మోసం చేయడం సులభమైపోయింది. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు కోట్లాది మంది వినియోగిస్తున్నారు. సేవల్లో భాగంగా రోజుకో కొత్త యాప్ పుట్టుకు వస్తుంది. లక్షలాది యాప్లు ఉన్నప్పటికీ అందులో కొన్ని మాత్రమే సురక్షితం. సైబర్ నేరగాళ్లు మొబైల్ వినియోగదారులను బుట్టలో వేసుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త దారులను వెతుక్కుంటూనే ఉన్నారు. వారి వలలో చిక్కిన వారు వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీ ఫోన్ నెంబర్కు బహుమతి వచ్చిందని, ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, కార్డు నెంబర్, పిన్ నెంబర్ చెప్పాలంటూ మొబైల్ సంబంధిత వినియోగదారులకు ఫోన్లు చేస్తూ అమాయకుల నుంచి వారికి కావలసిన సమాచారం స్వీకరిస్తూ వారి ఖాతాల్లో నుంచి తమ డబ్బులను కాజేస్తారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు చాలా పెరిగిపోయినాయి విపరీతంగా. ప్రజల్లో ఎంత అవగాహన తీసుకొచ్చినప్పటికీ కూడా చదువు లేని వారితో పాటు చాలామంది చదువుకున్న వారు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి ఎరవేస్తున్నారు. వాళ్ళు పార్ట్ టైం జాబ్స్, మీకు పార్ట్ టైం జాబ్ చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఉండి చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని వచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో వీళ్ళు లింక్స్ క్లిక్ చేసి వాళ్ళతో చాట్ చేస్తుంటే ముందు వీళ్ళనే డబ్బులు వేయమని చెప్తారు. వీళ్ళు ఆ డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అనే ఉద్దేశంతో వీళ్ళు డబ్బులు వేస్తారు రివర్స్గా. అట్లా డబ్బులు వేసిన డబ్బులు ఏవి మళ్ళీ రిటర్న్ రావు. ఎవరైనా జాబ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పని చేయించుకొని వాళ్ళు డబ్బులు ఇస్తారు, కానీ జాబ్ ఇచ్చే ముందు డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదు. ఇది సింపుల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైపోతుంది. కాబట్టి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు పార్ట్ టైం జాబ్స్ ఈ చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అనే విషయాన్ని చెప్తే అది నమ్మొద్దు. అదేవిధంగా చాలామంది వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మేము పోలీస్ లోగోతోనే వస్తుందని, ఆ డీపీ పోలీస్ది ఉంటుంది, మేము పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము, మీ కొడుకు మా దగ్గర కస్టడీలో ఉన్నాడు, డ్రగ్స్తో దొరికినాడు, అతడు ఇప్పుడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆ ఏడుపు కూడా వినిపించేటట్టు అదంతా మ్యానిపులేట్ చేస్తుంటారు. కాబట్టి అది ఎవరు నమ్మకూడదు. పోలీస్ ఎవరు పైసలు అడగరు, డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఎవరు అడుగు. ఏడుస్తున్నాడు, మీరు వెంటనే డబ్బులు పంపిస్తే కనుక మీ అబ్బాయిని పంపించేస్తామని చెప్తుంటారు. కంగారు పడిపోయి నిజంగానే ఆ పిల్లలు హాస్టల్లో ఉన్నవాళ్ళు, దూరం ఉన్నవాళ్ళు నిజమేనేమో అనుకొని చాలామంది డబ్బులు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి పోలీసు ఎవరు డబ్బులు అడగరు. అనవసరంగా కంగారు పడిపోయి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. అట్లాంటివి ఏమైనా వస్తే కనుక లోకల్ పోలీస్కి సమాచారం ఇవ్వాలి, లేదంటే 100కి కాల్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లోకల్ పోలీస్కి సమాచారం ఇస్తే సైబర్ కంప్లైంట్ కింద తీసుకొని అది కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి అన్నోన్ వీడియో కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దు. ఆ వీడియో కాల్స్లో మ్యూట్గా ఉండేటట్టు విధంగా చేసి ఆ తర్వాత మ్యూట్ వీడియోస్ తీసుకొని వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఇటువంటి కంప్లైంట్స్ కూడా రిపోర్ట్ అయినాయి. కాబట్టి అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా వీడియో కాల్ చేసినా లిఫ్ట్ చేయొద్దు, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకూడదు. అదేవిధంగా కొంతమంది లాటరీ వచ్చిందని, అట్లనే చాలా షేర్స్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తాయని, ఇవన్నీ కూడా సైబర్ నేరాల ప్రక్రియలో భాగంగానే చాలామంది ఎరవేస్తుంటారు. కాబట్టి కష్టపడకుండా ఈజీ మనీ వస్తుందని దురాశతో పోతే సైబర్ నేరాల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సైబర్ నేరాల విషయంలో. ఎవరన్నా ఓటీపీ అడిగినా కూడా మీకు అమౌంట్ వచ్చినాయి ఆల్రెడీ చెక్ చేసుకోండి, ఓటీపీ చెప్పండి అంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పకూడదు. ఇప్పుడు ప్రజెంట్ కులగణన జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా ఎవరన్నా మీ బ్యాంకుకి సంబంధించిన ఓటీపీ కానీ అట్లాంటివి ఏమైనా అడిగినా కూడా ఇవ్వకూడదు. క్లారిఫై చేసుకోండి నిజంగా వాళ్ళు అధికారుల
ప్రభుత్వ అధికారుల కాదని క్లారిఫై చేసుకున్న తర్వాత వారికి పూర్తి సమాచారం ఇవ్వాలి. అట్లా అది ఈ సైబర్ నేరాలే కాకుండా చాలామంది ఏటీఎమ్స్లోకి పోయినప్పుడు కొంతమంది సరిగ్గా దాని గురించి నాలెడ్జ్ లేని వారు వేరే అన్నోన్ పర్సన్స్కి ఏటీఎం కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళకి పాస్వర్డ్ కూడా చెప్పేస్తున్నారు. అట్లాంటి నేరాలు కూడా చాలా రిపోర్ట్ అవుతున్నాయి. మనకు సంబంధించిన పాస్వర్డ్ని ఏటీఎం కార్డుని ఇవ్వడం అంటే ఇంక మన అకౌంట్ వాళ్ళ చేతిలో పెట్టినట్టే లెక్క. అటువంటి చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ ఏటీఎం కార్డుని వాళ్ళ దగ్గర పెట్టుకొని పాస్వర్డ్ని పెట్టుకొని సేమ్ ఏటీఎం కార్డుని రీప్లేస్ చేసి ఇచ్చేస్తారు. అట్లా ఇచ్చినప్పుడు మీ ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గర ఉండిపోతుంది, పాస్వర్డ్ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. మీ అకౌంట్లో డబ్బులన్నీ విత్డ్రా చేసుకుంటారు. కాబట్టి ఏటీఎం కార్డు అమౌంట్ విత్డ్రా చేయడం తెలియని వారు ఎవరు ఉంటే వాళ్ళకి తెలిసిన వారిని తీసుకుని వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాం. కాబట్టి మీ బ్యాంకుకు సంబంధించిన సమాచారం బ్యాంకు వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు ఓటీపీలు అవి అడిగితే అది కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత ఇవ్వండి. కానీ అనవసరంగా ఎక్కడి నుంచో సంబంధం లేని వారికి మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఓటీపీలు కానీ ఇచ్చి మీ చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని క్షణకాలంలో పోగొట్టుకోవద్దని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. నెలకు సంబంధించి ప్రతి వారం ఆల్మోస్ట్ ప్రతి వారము కూడా అన్ని గ్రామాలలో తిరుగుతూ మా పోలీస్ స్టేషన్ నుంచి ఈ వీటిపైన అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అవగాహన కల్పించినా కూడా చాలామంది దాన్ని చాలా లైట్గా తీసుకొని వాళ్ళ విలువైన సొమ్ముని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీరు మీ విలువైన డబ్బుని చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని సింపుల్గా అనవసరంగా మనకు సంబంధం లేని వారికి మన సీక్రెట్ అంటే మనకు మాత్రమే సంబంధించిన సమాచారం వాళ్ళకి ఇచ్చి మీ డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. కంప్లైంట్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. అంటే వెంటనే చాలా షార్ట్ టైంలో చెప్పినట్టయితే మనము ఈ అమౌంట్ ఏ బ్యాంక్లో అకౌంట్లో పడ్డాయో ఆ బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా మాకు రిపోర్ట్ చేస్తే కనుక మేము దాన్ని డబ్బుని రికవర్ చేసే అవకాశం. సైబర్ నేరం బారిన పడినట్టయితే వెంటనే 1930కి కాల్ చేసినట్టయితే వాళ్ళు అసిస్ట్ చేస్తారు. ఆ కంప్లైంట్ని ఆన్లైన్లో కూడా రిజిస్టర్ అవుతుంది. దాని ద్వారా వెంటనే కన్సర్న్ ఏ అకౌంట్లో పడిందో మనకు తెలిసిపోతుంది. వెంటనే ఆ అకౌంట్కి ఫ్రీజ్ పెట్టి అమౌంట్ని ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సైబర్ నేరానికి కనుక గురైనట్టయితే మీ అమౌంట్ పోయినట్టయితే వెంటనే చాలా 2-3 గంటల టైంలో కనుక చెప్పినట్టయితే 1930కి కాల్ చేసి సమాచారం ఇచ్చినట్టయితే మేము హెల్ప్ చేయడానికి ఆస్కారం.